వీడియో తీస్తే మరి దీని గురించి ఏదో మాట్లాడుతుంది. నేను మాట్లాడు వీడియో తీసినప్పుడు దగ్గర ఓకే వీడియో స్టార్ట్ అయిందా? ఈరోజు మైబాద్ జిల్లా మైబాద్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామంలో ఆపరేషన్ కాగాను ఆపివేయాలని, ఆదివాసుల్ని అననాన్ని నిలిపివేయాలని చెప్పి మావోయిస్టు పార్టీతోటి చర్చలు జరపాలని, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు మధ్య భారతం ఉన్నటువంటి 22 రకాల ఖనిజ సంపద ఏదైతుందో అబ్రకం, డోలమైటు, మ్యాంగనీసు, లాటరైటు, బాక్సైటు, ఇనుము, బంగారం, రాగి, బొగ్గు ఇట్లా చెప్పుకున్న పోతే 20 రకాల సంపద మొత్తం కూడా ఉంది. ఇది 70 లక్షల కోట్ల సంపద, 146 కోట్ల మంది ప్రజల సంపద. కేవలం ఆదివాసీలు మావోయిస్టులు మాత్రమే దాన్ని కాపాడుతూ ఉన్నారు. అట్లా విప్లవ పార్టీని కాపాడుతామని న్యూ డెమోక్రసీ కానీ, జనశక్తి కానీ, ఇక మావోయిస్ట్ పార్టీ కానీ, పేదల పక్షాన ఆదివాసీ పక్షాన ఉండి ఈ సంపద పోవద్దని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా సిపిఐ, సిపిఎం, మొత్తం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ తప్ప మిగతా మొత్తం పార్టీలు కూడా ఈ యొక్క ఆపరేషన్ కాగాని నిలిపివేయాలని, ఇది దేశవ్యాప్తంగా ప్రజలు వీధిలోకి వచ్చి కార్మికులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ప్రజాస్వామిక వాళ్ళంతా కూడా అక్కడ అమాయక ఆదివాసులను చంపడాన్ని తక్షణం ఆపేయాలి. ఇప్పటికే 585 మందిని చంపడం జరిగింది. మరి చంపినటువంటి వాళ్ళందరూ కూడా మరి పేద ప్రజలు, వాళ్ళ కోసం కాదు, దేశం కోసం, ప్రజల కోసం, సంపద కోసం, భావితరాల కోసం ఉండాలి తప్ప మల్టీనేషనల్ కంపెనీలతో 104 ఒప్పందాలు తీసుకుంది. అది జర్మనీ, జపాన్, అదే విదేశీ స్వదేశీ పెట్టుబడులతో ఒప్పందం తీసుకొని ఈ సంపద మొత్తం లూట్ చేయడం కోసం ఈ ఆపరేషన్ కాగా జరుగుతుందని చెప్పి మొత్తం బహిరంగపరచడం జరిగింది. అందుకని ఇప్పటికైనా ఆ యొక్క ఆపరేషన్ కాగా ఆపేసి పోలీసు బలగాలు మొత్తం కూడా ఆదివాసీ జిల్లాల్లో మొత్తం ఆదివాసులు విజృంభించుకొని పోతున్నారు. కాబట్టి వెంబట పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని చెప్పి, దాడులు ఆపాలని, ఆదివాసీ సంపదను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని చెప్పి రేపు 17వ తారీఖు నాడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర మరి మహాధర్నా జరగబోతోంది. ఈ మహాధర్నంలో అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ యొక్క ఆపరేషన్ కాగాన్ని నిర్దేశం వరకు ఐక్యంగా కార్మికులు, విద్యార్థులు, మేధావులంతా కూడా రైతులంతా కూడా మరి ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ఏకమై ఈ యొక్క ఆపరేషన్ కాగాన్ని రద్దు చేసేంత వరకు, శాంతి చర్చలు జరిపేంత వరకు విజయం ఆగదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.